హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు డే 4. ఈరోజు మార్నింగ్ 3:30కి లేచినాం. 3:30కి లేచి ఇక్కడ ఫంక్షన్ నిన్న నైట్ స్టే చేసినాం కదా. ఇప్పుడు వెళ్తున్నాము మెల్లగా స్లోగా. ఇది ఈరోజు డే 4 అని గుర్తు చేయడానికి వీడియో తీస్తున్నా. తర్వాత తీస్తా ఇంకా పదుల తర్వాత. హలో గైస్, పొద్దున 3:50కి స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. నాన్ స్టాప్గా వస్తే 11 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా అచ్చంపేట రీచ్ కానీ మంచు మాత్రం చాలా డేంజర్గా ఊరుస్తుంది ఫ్రెండ్స్. చాలా చేతులు మొత్తం అసలు ఈ చేతులు మొత్తం అసలు ఇట్లా ఏం పని చేయడానికి వస్తలే. పండ్ల పిల్లలతోనే మేనేజ్ చేస్తున్నాం. గైస్, చలి మాత్రం చాలా విపరీతంగా పెడుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ అయితే చలి చాలా పెడుతుంది. ఇక్కడ ఇంకా చలి ఇంకా ఎక్కువ ఉంది. మంచు కూడా కురుస్తుంది. పొద్దుగా నడవాలంటే కూడా ఫింగర్స్ కూడా పనిచేస్తలేవు. ఇక్కడ ఇంకా మేము అనుకున్న దానికంటే చలి టూ మచ్ ఉంది. చలికి అయితే తట్టుకోలేకపోతున్నాం. ప్రజెంట్ అయితే వాక్ చేస్తున్నాం కాబట్టి బాడీ టెంపరేచర్ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి ఇది నార్మల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్. గైస్, సన్ రైజ్ మస్తు పీస్ఫుల్ ఉంది. బస్ ఒకటి వస్తుంది కానీ మిగతా తర్వాత మొత్తం పీస్ఫుల్ ఉంది. రోడ్ అంతా సైలెంట్ ఉంది. పొద్దున సన్ రైజ్ చూస్తుంటే వేరే లెవెల్. గైస్, అచ్చంపేట వచ్చేసినాం. పేరు సరిగా అనిపిస్తుందో లేదో. ఆడ గుడి ఉంది. ఇక్కడ జాతర కూడా అయ్యేటట్టుంది గైస్. అచ్చంపేట అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది కదా. తను అలసిపోయాడు, అందరం అలసిపోయినాం. ఓకే గైస్, మనను టార్గెట్ పెట్టుకున్నాము. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళామా టార్గెట్ మధ్యాహ్నం భిక్ష టైం కల్లా వెళ్ళాలి. మధ్యాహ్నం భిక్ష టైం కల్లా మన్ననూరు వెళ్దామని టార్గెట్ పెట్టుకున్నాము. వెళ్ళామా చెక్ చేద్దాం, తర్వాత చెప్తాను నేను. ఇంకా మా బాబాయ్ ఆడ ఎంట వస్తుండు. కొంతమంది సాములు ముందర వెళ్ళిపోయారు ఆల్రెడీ. అక్కడ ఉన్నట్టు వాళ్ళు. ఇంకా కొందరు వెనకనే మిగిలిపోయారు. ఇంకా మా బండి ముందరికి రాలేదు. సరే గైస్, టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. శ్రీశైలం ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది. తొందరలోనే చేరుకుంటాము. ఇప్పుడు మేము టార్గెట్ పెట్టుకుంటాము. ఆ టార్గెట్కి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాం. అంతవరకు స్టే ట్యూన్. గైస్, నేను నా ఫస్ట్ వ్లాగ్లో చెప్పిన కదా, షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే తెలియపరుస్తానని. నేనేం ఆగదు స్వామి. ఇగో రాళ్ళు ఇవన్నీ చూడండి స్వామి ఎట్లున్నాయో. రాళ్ళు ఆహా. అజయ్ ఎట్లుంది అజయ్? కంఫర్టబుల్ ఉంది కదా, సూపర్. ఏం కాదు ఓకే బ్రో. హాయ్ స్వామి. హాయ్ బ్రో. ఇంట్లో పేరు ఇలా అజయ్. గైస్ చూడండి గైస్, ఓం నమః శివాయ. చూడండి గైస్ ఎట్లుందో. ఓ కాళ్ళు పత్తిలున్నాయి, నాంతాయి. ఎట్లా దాటాలి? ఆంజనేయ స్వామి నాకు బలం అనలేదు. జప్పున అతనికి దుంకుతుంటే చాలా కూల్ ఉన్నాయి గైస్ వాటర్. పట్టించిపోయా గైస్. అక్కడ కనిపిస్తున్న బిల్డింగే అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుందా? ఆ మిడిల్లో కొంచెం ఎడ్జ్ కనిపిస్తుందా? ఆడికి ఇప్పుడు వెళ్ళాలి గైస్. వాటికి కనిపిస్తున్నాయి కదా ఆ కొండల కాడనే. నేను ఇంకా ప్రాపర్ వీడియోలు తీయడానికి వస్తలేదు. కొంచెం స్పీడ్ ఇట్లా రన్నింగ్ చేసినట్టు, సగం రన్నింగ్ కాదు ఇటు వాకింగ్ కాదు, మిడిల్ జాగింగ్ టైప్ అట్లా ఉరుకుతున్నాము. ఉమామహేశ్వరంకి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తా. కాళికమాత గైస్,
గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఓం నమః శివాయ. స్వామి పోయినసారి లాగా బాటలు లేదట ఈసారి. మొత్తం వాళ్ళు పొలాలు వేసుకునేటందుకు బాటలు ఇంకా కొంచెం పెద్దగా పొడిగించారంట. ఈ స్వామి చెప్తాడు చూడు. ఆ స్వామి చూపి. స్వామి ఎప్పటిలాగా లేవు, బాటలు మారినాయి, చాలా చేంజ్ అయిపోయినాయి. ఎవరున్నా జర తప్పిపోకుండా మంచిగా బాటలు నిక్కుని రావాలని కోరుకుంటున్నాము. శివస్వాములు మరి రాళ్ళు కూడా పెట్టిండు, కానీ అక్కడ పెట్టిండు ఇక్కడ పెట్టిండ్రు, మరి అది కూడా చూసి గమనించి రావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. స్వామి చెప్పు, వ్లాగ్లో చెప్పు. శివాని స్వామి షార్ట్ కట్లో వస్తున్న శివస్వాములు ఒక్కొక్క స్వామికి ఇబ్బంది కలుగుతుంది. ఒక స్వామికి మోకాలు నొప్పులు ఉన్నాయి, కొందరికి ఏమో బొగ్గలు వచ్చినాయి. పెద్ద స్వాములు మన ఇళ్ళలో అయితే మోకాల నొప్పులు వచ్చినాయి అంటారు. అంత దూరంకి ఎట్లా వస్తారు? ఆల్మోస్ట్ ఉమామహేశ్వరంకి చేరుకుంటున్నాము. సేపట్లో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకా ఉమామహేశ్వరం గల్లీ దగ్గర చూపిస్తాను, నేను గుడి చూపిస్తా. జస్ట్ 1 km అక్కడ కనిపిస్తుంది కదా గుడి. ప్రాపర్గా కనిపించకపోవచ్చు, ఇంకా రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ జస్ట్ ఐ థింక్ మేబీ ఒక 10 minutesలో వెళ్ళిపోతాం. ఇంకా అక్కడేమో వస్తున్నట్టు, చెరుపుతో ఏమో వస్తున్నట్టు, వెళ్ళి తాగాలి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇక హనుమాన్ టెంపుల్ మా బండి దగ్గరకు వచ్చేసినాం. ఇక మా వెహికల్ దగ్గరకు వచ్చేసినాం. ఒకవేళ చేస్తే భిక్ష చేసి గంగ వేసి వెళ్తాం పైకి. హలో గైస్, ఒకసారి బాస్క్ హాయ్ చెప్పేసి ఉమామహేశ్వరం పైన టెంపుల్కి వెళ్దాం. ఇంకా పైకి వెళ్దాం. ఇక పైకి వెళ్ళిన తర్వాత ఆ మెట్లప్పుడు అటు చూపిస్తా. గైస్ పైకి మెట్లు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. పైకి వెళ్ళిన తర్వాత వ్యూస్ చూపిస్తా. గైస్ ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాం. మెట్లు వెళ్ళిన తర్వాత మొత్తం వ్యూ బాగా చూపిస్తా. ఇప్పటికైనా సరే బాగుంది. గైస్ మా బాబాయ్ కుమార్ అజయ్ మెల్లే నడుచుకుంటూ వస్తారు. ఇంతకుముందు తిన్నాం, కొంచెం ఆయాసం అవుతుంది. అయినా సరే వాళ్ళ లిమిట్స్ పుష్ చేసుకొని మరీ వస్తుంది అజయ్ అయితే. గైస్ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, చూడండి గైస్. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా చూపిస్తా. ఓం నమః శివాయ. లుక్ ఎట్ ద లొకేషన్ గైస్. ఇట్లున్నాయి అసలు గ్రీనరీ. మొత్తం పైన ఎక్కేసారు. అక్కడ నుంచి వచ్చినాం గైస్ పొద్దున. గైస్ ఉమామహేశ్వరం ఇదే టెంపుల్ పైన. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఆడ ఆ కార్నర్ దగ్గర, ఆడ ఒక మనిషి కనిపిస్తుండా, శివస్వామి కనిపిస్తుండు. ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ దర్శనం చేసుకొని ముంగల అటు వెళ్ళిపోవాలి. గైస్ చూడండి ఇక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుందో ప్లేస్, తర్వాత చూపిస్తా. హర మహాదేవ్. గైస్ ఇక్కడ గుండు పడ్డందుకు ప్లేస్ అంతా ఇట్లా అయింది. ఇప్పుడే దర్శనం చేసుకొని వెళ్తున్నాం ఇక మెల్లగా. మా బాబాయ్ కోతుల దగ్గర ఆడుకుంటున్నాడు. ఓ కొట్లాడుకుంటున్నాయి గైస్. కొట్లాట పోటీలు ఆడుతున్నాయి గైస్. అవి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి. అరే 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 కొట్లాడుతున్నాయి. నో 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 ఊరుకోండి. మనము ఆ కింద బాస్ని ఒకసారి బాస్ స్టాచ్యూని చూసి రాలే మా గైస్. ఇంతకుముందు చూడండి, ఒకసారి హాయ్ చెప్పండి గైస్. మనం ఏంటి ఎగిరితే మనం ఏం చేయలేము. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. వెళ్దాం గాయస్. ఇంకా కాసేపు ఇట్లా రెస్ట్ తీసుకొని ఇంకా గుట్టెక్కి దిగితే అయిపోతుంది. ఇంకా గాయస్ ఇక్కడ నీళ్ళు మాత్రం ఎనీ టైం పడుతూనే ఉంటాయంట. అసలు ఒక్కొక్కసారి కూడా అసలు నీళ్ళు ఆగవంట. ఎటు నుంచి వస్తాయి ఏంటో తెలియదు, కానీ నీళ్ళు మాత్రం కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. గాయస్ ఇక్కడ ఒక గుండు పడ్డది, మొత్తం రేకులు పడ్డాయి.
ఇక కాసేపు రెస్ట్ తీసుకొని ఇక అక్కడికి వెళ్ళిపోయి ఇక వెళ్దాం ఇక గైస్. ఇంక లాస్ట్ వ్యూ ఇది చూడండి. ఇక వెళ్తాం ఇక గైస్. చూడండి ఆ స్వామి ఎట్లా చేస్తున్నాడు. సేమ్ ఆ స్వామిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యపోతున్నా. సేమ్ అది కరెక్ట్ ఆ బాటిల్ అటు ఇటు తిప్పి ఆ మూత కరెక్ట్ తీస్తుండు నోడుతున్నా తీసే. చూడండి గైస్, అందుకనే కొంతమంది ఎక్స్పెరిమెంట్ కోసం ఫస్ట్ కోతులనే యూజ్ చేస్తారేమో. గైస్ ఇక్కడ పాపనాశనం ఉంటుంది, అక్కడ లింగం ఉంటుంది. లింగం దగ్గర నీళ్ళు కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. తాగేవాళ్ళు ఒక బాటిల్లో నింపుకొని తాగుతారు, నీళ్ళు కంటిన్యూస్ వస్తాయి. మొత్తం గాజులు అవి కట్టారు ఇటు సైడు, మొక్కుకొని కట్టినట్టున్నారు. గైస్ ఇక్కడ ఉమామహేశ్వరం దగ్గర ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చొని అక్కడ బయటికి అవుట్ సైడ్ చూస్తుంటే మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి మీకు వీలైనప్పుడు ఆ బస్సులలో కానీ లేదు మాకు ఓపిక ఉంది, నడిచే ఓపిక ఉంది అంటే పాదయాత్ర ప్రతి శివరాత్రి ఎవరైనా మీ ఊరు దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న గుడి దగ్గర ఉండే శివస్వాములు ఉంటారు కదా, వాళ్ళంటే వీలైనప్పుడు పాదయాత్రకు రండి. మీరు ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది. 6 ఇయర్స్ క్రితం నేను వచ్చిన, మళ్ళీ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదంతా రీవిజిట్ చేస్తున్నట్టుంది ఆ మెమరీస్ అన్నీ. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఎలా నడిచిన, ఇప్పుడు అన్నీ ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ రీవిజిట్ చేస్తున్నట్టుంది. మీకు కూడా ఎవరికైనా వీలైనప్పుడు వీలు చూసుకొని ఒకసారి రండి. ఈ వ్యూ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి పైన ఆ మబ్బులు ఇక్కడ నుండే ఎలా ఉందంటే హెలికాప్టర్ నుండి కానీ వాళ్ళు ప్రైవేట్ జెట్స్లలో దీంట్లో పోయి వాళ్ళు విండో నుంచి ఎంత మంచిగా ఫీల్ అవుతారో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి గాయస్. ఇక్కడ నుండి ఒకసారి చూడండి, అసలు లైవ్లో చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మీరు ఫోన్లో చూస్తే మరీ అంత మంచి ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. కానీ గాయస్ ఉమామహేశ్వరం ఎక్కి వచ్చిన తర్వాత ఒక బాట ఎట్లుంది, మొత్తం గడ్డి రాళ్ళు అయితే కంటిన్యూస్గా ఉన్నాయి, ఇట్లా చిక్కులు ఉన్నాయి. కాళ్ళు మొత్తం ఇట్లా సరిగ్గా పెట్టడానికి లేదు. తెలియకుండానే మనమే స్పీడ్ వెళ్తాం ఇట్లుంటే. ఆడ మా తమ్ముడు స్వామి, ఇక్కడ వరుణ్, ఆడ వెనక వేరే స్వాములు వస్తారు, మా నాయన స్వామి వాళ్ళు. మొత్తం రాళ్ళే, మొత్తం ఈ బాట మొత్తం రాళ్ళతోటి నిండిపోయి ఉంది, మొత్తం రాళ్ళతోటి ఉంది. ఇప్పుడు ఏదో కొంచెం ఇంత రాళ్ళు నీళ్ళు కూడా ఏమో ఉన్నట్టున్నాయి. తొందరగా చూద్దాం. లైటింగ్ ఇప్పుడు కనిపిస్తుంది, కొద్దిసేపు అయితే మబ్బు అయిపోతుంది. ఇక అన్ని బండలు మొత్తం మెట్లలాగా అరేంజ్ చేశారు గైస్. ఓం నమః శివాయ స్వాములు. సాములు చేతులు పట్టుకొని ఇగో ఇది రఫ్ ఉండేది మొత్తం ఇగో స్మూత్ అయిపోయింది. ఖాళీ సాములు సౌండ్స్ చేసుకుంటారు, సిగ్నల్ టైపు. రాళ్ళు మొత్తం చాలా వింత ఉన్నాయి గైస్. నేను ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేయలేను, కొద్దిసేపటి తర్వాత నేను తీస్తా. ఒకసారి చెట్టు చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. ఈ స్వామి చెప్తుండు, ఎక్స్పీరియన్స్డ్ స్వామి, ఇట్లా చెట్లు సేమ్ ఇంకా చాలా ఉన్నాయంట, చూద్దాం. అవును కదా, సేమ్ అర్ధలింగం కూడా సేమ్ ఇట్లే ఉంటుంది గైస్. నేను 6 years ago అప్పుడు పోయినప్పుడు సేమ్ ఇట్లే ఉండే. అర్ధలింగం దాటినామంటే ఇంకా ఆల్మోస్ట్ శ్రీశైలంకి వెళ్ళిపోయినట్టే. ఇంకా చూడండి ఎట్లుందో. ఆ గుట్ట దిగి చేనుల పాటు నడుచుకుంటూ వెళ్తున్నాం గాయస్. ఇంతకుముందు ఆ గుట్ట దిగి వచ్చి చూపించిన కదా,
మా నెక్స్ట్ డెస్టినేషన్ నాకు అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, మన్నూరు, నల్లమల్ల ఫారెస్ట్ చూపిస్తారు సైడ్, మన్ననూరు చెక్ పోస్ట్ గైస్. గైస్ వాళ్ళు డిస్టర్బ్ చేసారు కానీ మా నెక్స్ట్ స్టేయింగ్ ఈరోజు నైట్కు మన్ననూరు చెక్ పోస్ట్ గైస్. అటు సైడ్ చూడండి, అటు సైడ్ నల్లమల్ల ఫారెస్ట్. రేపు నైట్ పూట నడుస్తాము నల్లమల్ల ఫారెస్ట్లో. చూపించడానికి లైటింగ్లు ఉండదు. అర్ధలింగం దగ్గరికి వెళ్ళిన దగ్గరనే నాకు చూపించడానికి వీలవుతుంది. ఎందుకంటే మేము అర్ధలింగం దగ్గరికి చేరుకోవడానికి 10:30 లేదంటే 10 ఆ టైం కల్లా పోతాము ప్లాన్ ప్రకారం. ఏమో చూద్దాం. స్టే ట్యూన్. ఆ స్టేయింగ్ ప్రాపర్ చూపిస్తే ఎక్కడ ఉంటాము. గైస్ మన్ననూరు రీచ్ అయినాం. ఇంకా టైం ఉంది. నిన్న మొన్న ఎక్కువ నడుస్తుంది కానీ ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్లో నడవాలి కదా, టైం పడుతుంది. నైట్ పూట అందులో అంత సేఫ్ కాదు. అందుకే రేపు మార్నింగ్ 3 o'clock అన్నా 4 o'clock అన్నా లేచి నడవాలి. అందుకని ఈరోజు స్టేయింగ్ ఇక్కడే. ఇక్కడ అరటిపళ్ళు పాలు పోస్తారంటే వచ్చినాం. అవి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను మా అందరి ఫ్యామిలీ వచ్చిన తర్వాత. గాయస్ మళ్ళా మిల్క్, అది బూస్టు, వాడు పాలు, బాబాయ్ బూస్టు. ఈరోజు నైట్ స్టేయింగ్ ఇక్కడనే. ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్లో అంత సేఫ్ కాదు, ఇంకో టైం కూడా వీలు కాదు. తాగదాం బాబాయ్ పండి. గాయస్ ఇక్కడ మా బండి దగ్గర పండుకోనికి చోట్లేదు, అందుకని ఇక్కడ రూమ్ మాట్లాడుకొని రూమ్లోకి వస్తున్నాం. గాయస్ స్మెల్ మామూలుగా లేదు. ఎంతకైనా బిజినెసే. ఆడ బయట వండుకునికి చోట్లేదు. ఇంకోటి ఇట్లా రూమ్లలో సామాన్లు తీసుకొని ఉండదేమో. అదొకటే రూమ్, 5th. ఈ రోజుకి ఇక్కడనే. గాయస్ ఇక్కడ మా శివసాములు అందరూ కవర్ కింద వండిర్రు. ఈరోజుకి నైట్ టిఫిన్ ఇదే. కొంతమంది సాములు ఇంట్లో వండుతారు. కొంతమంది సాములు ఇక్కడ టీ కోసం వచ్చినట్లు మన రూమ్కి వెళ్ళిపోతుంది. గైస్ ఇక్కడ ఛార్జింగ్. గైస్ అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసేయడానికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా కొంచెం దూరం అక్కడ పోతే వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను, నాతో పాటు ఇంకా 3 మేము సివిల్ సామ్లము రూమ్ తీసుకున్నాము. ఇక్కడే రూమ్ తీసుకున్నాము గైస్. ఇక్కడే మా నలుగురికి వాళ్ళు ఫస్ట్ 1800 చెప్పారు. తర్వాత రిక్వెస్ట్ చేయంగా 1000కి లాస్ట్. ఈ స్వామి రిక్వెస్ట్ చేస్తే 1000కి ఇచ్చిర్రు వాళ్ళు రూము కదా స్వామి. ఇవి సాములు తీసుకుర్రు. మా రూమ్ 5. కొంచెం ప్రొఫెషనల్ లైట్ పెట్టారు అట్రాక్ట్ కానికే. జస్ట్ ఒక 8 hours స్లీప్ కోసం 1000 రూపీస్ ఫర్ 4 members. గైస్ ఫైనల్లీ జస్ట్ ఒక నైట్ పూట స్లీప్ కోసం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు జస్ట్ 4 members-కి. మొత్తం లైటింగ్ సెటప్ మొత్తం ప్రొఫెషనల్గా పెట్టి వాళ్ళు క్లయింట్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఇంకో డిమాండ్ కూడా ఉంది. కొంతమంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు సివిల్ సామ్లు వాళ్ళు పాదయాత్ర చేసి ఫుల్ అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. బయట కోల్డ్ చాలా ఎక్కువ ఉంది, అందుకని బెడ్ కూడా ఉంది. బెడ్, కార్పెట్స్ అవి ఉన్నాయి. ఇది ఇంతకుముందు చూపించిన కదా గైస్, ఇది బయట నుంచి తెచ్చినాం తినడానికి.